గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ప్రచారంలో భాగంగా చర్లగుడిపాడు గ్రామంలో వేణుగోపాలస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. మహిళల హారతులతో, రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ, గజమాలతో స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, సైకిల్ గుర్తుపై ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ఎరపతినేని శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. మా పనికి అడ్డు రావద్దు, అడ్డు వస్తే తప్పకుండా తెలియజేసుకుంటున్నాం. ఈ సైకిల్ మీరు ఆపితే ఆగేది కాదు. సైకిల్ అసెంబ్లీకి అమరావతి అసెంబ్లీకి పోతుంది. నరసరావుపేట సైకిల్ ఢిల్లీ పార్లమెంట్కి పోతుంది. మీరు ఈ 6 రోజులు బాగా కష్టపడండి. ఎంపీ అభ్యర్థి రావు శ్రీకృష్ణదేవరాయ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరి ఆశీస్సులతోని వరుసగా ఈ నియోజకవర్గంలో 7వసారి పోటీ చేస్తున్నా. నాకు కూడా మీ ఆశీస్సులు, ఎంపీ గారికి మీ ఆశీస్సులు ఇవ్వండి. చల్లగడపాడు గ్రామాల్లో మీరు మంచి మెజార్టీ చేస్తారండి. ఆ మెజార్టీ కూడా మీరు చెప్తున్నాను. 1500 మెజార్టీ కూడా మీరు పట్టకూడదు. గ్రామానికి కావలసిన నిధులు మీరు ఎంతైనా అడగండి. ఎన్ని కోట్ల నిధులైనా తెచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యతని మనం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం, జనసేన పార్టీ, జనతా పార్టీ 3 పార్టీలు కూడా కలిసి పనిచేస్తా ఉన్నాయి. నిన్న అమిత్ షా కూడా వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి గురించి చెప్పాడు. ఈరోజు మోడీ వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి గురించి చెప్పాడు. అందుకే ఈ సినిమా అయిపోయింది.